ఈరోజు సమీక్షించుకోవాలంటే ఒక రాజకీయంగానే కాదు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు అక్కడ రాజకీయాల్లో ఇది ఏమైపోయింది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత కొన్ని రేట్లు సంపాదించుకునే క్రమం అన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయాల్లో మార్పు రాలేదు. ఇక్కడ తెలంగాణ సాధించుకోవాలన్నటువంటి కోరిక వెనకాల ఉన్నదేంటి, సాధారణ ప్రజలు ఏం కోరుకున్నారు, తెలంగాణ అభివృద్ధిని మనం ఏ రకంగా చూడాలి, సామాజికంగా చూడాలి, అట్లాగే సాంస్కృతిక పరంగా చూడాలి, అభివృద్ధి పరంగా చూడాలి, ఆ తర్వాత మన దాన్ని ఏమంటారు ఒక భావోద్వేగ పరంగా చూడాలి, సమగ్రంగా చూడాలి. ఇందులో రాజకీయం అనేది ఒక భాగం. అయితే అభివృద్ధిని నిర్ణయించేది నిర్దేశించేది రాజకీయమే. రాజకీయం అన్నప్పుడు వివిధ పార్టీలు ఉంటాయి, ఒకరినొకరు విమర్శించుకోవడం ఉంటుంది. ఒకే పార్టీలో గెలిచి తిట్టి కేసీఆర్ని తిట్టి గెలిచిన వ్యక్తి తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో చేరి కేసీఆర్ను పొగడవచ్చు. రాజకీయాల్లో ఏది మనం శాశ్వతం లేదు. కాబట్టి రాజకీయాలని ఈ విమర్శల్ని ప్రతి విమర్శల్ని పక్కన పెడితే సామాజికంగా సాంస్కృతికంగా తెలంగాణలో నేనైతే ఒక మంచి పురోగతి వచ్చింది అనుకుంటున్నాను. భాష పరంగా కానీ సంస్కృతి పరంగా కానీ, అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, అట్లాగే తెలంగాణ యాస కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పునరుత్తేజం పొంది ఈరోజు అంతకుముందు బోనాలు లేవా, బతుకమ్మ లేదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరికి కవిత ఒకటి బతుకమ్మ ఎత్తుకుంటే నేను కవిత గురించి తెలంగాణ కాదు నేను చెప్పేది చర్చ ఎట్లంటే నేను చెప్తాను, వాస్తవాలు సమాజానికి వెళ్ళాలి. పురోగతి సాంస్కృతిక పరంగా కానీ సామాజిక పరంగా అదే అంటే ఆయన అనేది మరీ ఏమీ లేదు అనడానికి లేదు, అంతా అయింది అనడానికి లేదు. మొదట నేను అంటే 35 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశాను. తెలంగాణ జిల్లాలో పనిచేశాను, ఆంధ్ర జిల్లాలో పనిచేశాను, తమిళనాడులో కూడా పనిచేశాను. నేను ఒక తెలంగాణకు సంబంధించిన పదం వాడినప్పుడు అది ఎదుటి వాళ్ళు గేలి చేసేటువంటి పరిస్థితి ఉండేది. అవును, అది లేదు ఇప్పుడు. అది ఒక టీఆర్ఎస్ వల్లనో కవిత వల్లనో కాదు, తెలంగాణ వల్ల సాధ్యమైంది. నేను ఇక్కడ భాషా సాంస్కృతిక వికాసాలు జరిగినాయంటే కేవలం టీఆర్ఎస్ వల్లనో కవిత వల్లనో జరిగింది అనట్లేదు. బతుకమ్మ పండుగ నాకు ఇప్పుడు దాదాపు 59 సంవత్సరాలు. నాకు 55 ఏళ్ల క్రితం నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నాకు బతుకమ్మ తెలుసు. మా ఇంట్లో బతుకమ్మ ఆడేవాళ్ళు, మా వీధిలో బతుకమ్మ ఆడేవాళ్ళు. బతుకమ్మ కొత్తగా వచ్చింది కాదు, నేను చెప్పింది ఏంటి, పునరుజ్జీవం జరిగింది, దాని కల్చరు కొంత విశ్వవ్యాప్తమైంది. అట్లాగే పాఠ్యపుస్తకాల్లో ఏ రోజు కూడా మన తెలంగాణకు సంబంధించిన కవులు రచయితలు రాసినటువంటి పాఠ్యాంశాలు ఉండేవి కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ మారుమూల ప్రాంతాలు, పర్యాటక క్షేత్రాలు, ప్రముఖుల గురించి పాఠ్యాంశాలు వచ్చాయి. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కవులు రాసినటువంటి పద్యాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇదంతా కూడా తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసంలో భాగం కాదా? రాజకీయాలు ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఒక పార్టీని అనట్లేదు. అదే విధంగా సినిమాల పరంగా కూడా మా భూమి లాంటి సినిమా చాలా పాత సినిమా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ భాష యాస అనేది జోకర్లకు పరిమితమైంది, విలన్లకు పరిమితమైంది. కానీ ఈరోజు బలగం లాంటి సినిమాలు మరి వచ్చి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందా? మీరు చెప్పిందంతా నిజమే, ఇట్స్ ట్రూ, నేకెడ్ ట్రూ. ఇది ఇంత రకంగా అభివృద్ధి అంటే మీరు అన్నది నిజమే, ఏమీ లేదనడానికి లేదు. జరగని విషయాలు చాలా ఉన్నాయి, అంటే ఏ కళ అయితే కన్నారో వాస్తవంగా, అంటే ఏ అర్జుతో అయితే ఉద్యమం జరిగిందో అది ఫుల్ఫిల్ కావడానికి కనీసం దారులు వచ్చాయని, ఫుల్ఫిల్ కాకపోవడం వదిలేసేయండి. ఎందుకంటే 10 ఏళ్ళు అనేది ఇట్స్ ఏ మీగర్ టైం, కానీ అట్లీస్ట్ దారులు ఏర్పడ్డాయా, ఆ దిశగా అడుగులు పడ్డాయని మాత్రం నేను నమ్ముతానండి. అది 2 అడుగులో 3 అడుగులో 90 అడుగులు పడ్డాయా పడుతున్నాయి, మాకు అది కావాలి అంతే. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ సినీ పరిశ్రమ తెలంగాణ వాళ్ళ చేతులకు వచ్చిందా అని అన్నారు. ఒక తెలంగాణ సినిమా పరిశ్రమ ఒకటే కాదు,
కాంట్రాక్టులు తెలంగాణ వాళ్ళకి రాలేదు, విద్యా సంస్థలకు తెలంగాణ వాళ్ళకి రాలేదు. అదే చెప్తున్నా. లేదు పూజారు తెలంగాణ వాళ్ళు కాదు. ఇప్పుడు యజ్ఞయాగాలు జరిగినా కూడా అక్కడి వాళ్ళు రావాలి అంతే. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రుద్దడం, రెచ్చగొట్టడం, లేదు, సమగ్రతను దెబ్బతీయడం, ప్రాథమికంగా అవసరం కొరకు వాడుకోవడం. రాజకీయంగా అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. తెలంగాణ అప్పుడు ఇంత లేవు. లేదు అంటే సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, 10 ఏళ్ల పాటు ఉంది అనుకుంటే 1.5 సంవత్సరంలో ఏమీ లేదా? ఈ 1.5 సంవత్సరంలో అవినీతి, బంధుప్రీతి, అక్రమాలు అస్సలు లేవా? ఉన్నాయి ఇప్పుడైనా కానీ రాజకీయాలు అంటే నేనేమంటున్నంటే అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి పరిపాలన ఉండాలంటే సమగ్ర అభివృద్ధి దృష్టినే ఉండాలి. అదే జరగాలి. కానీ దోపిడీ వైపు ఉండడం ఏ ప్రభుత్వం అయినా కరెక్ట్ కాదు. అంటే ఒక పాలనలో మల్టీ డైమెన్షన్ తెలంగాణ ఇప్పుడు జనం సాధారణ ప్రజలు ఏం కోరుకుంటారు? అవును, అది కావాలి మనకు. ఉచిత విద్య కోరుకుంటున్నారు, వైద్యం కోరుకుంటున్నారు, మంచి రవాణా సౌకర్యం కోరుకుంటున్నారు. అవును, ఉచిత బస్సు కోరుకోవట్లేదు నేను చెప్తున్నాను. అంటే కొన్ని ఉచితాలు అనుచితాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక పిల్లవాడిని చిన్న ఎల్కేజీ యూకేజీ చదివించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా పెరిగింది ఇప్పుడు. మరి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్న లక్ష్యం గొప్పదైతే కావచ్చు, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ ఫీజుల నియంత్రణ అనేది ప్రభుత్వం చేతిలో ఉంది కదా, చేయలేకపోతాం. ప్రజలు కోరుకునేది ఏంటి? ఒక మామూలు 20,000 జీతంతో పనిచేసే ఉద్యోగి, 30,000 జీతంతో పనిచేసే ఉద్యోగి పిల్లల్ని చదివించడానికి నరక యాతన పడాల్సి వస్తుంది. వాళ్ళు కోరుకునేది నాణ్యమైన విద్య, తక్కువ రీజనబుల్ రేట్. అది జరగట్లేదు. పైగా 2-3 విద్యా సంస్థలే మొత్తంగా వటవృక్షంలాగా విస్తరించేసి అన్ని పాఠశాలని కబ్జా చేసేసి తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణేతర పాఠశాలలు, అది అంతకుముందు ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో అవే, అది ఆ ఆకాంక్ష నెరవేరలేదండి. సాధారణ ప్రజలు అది కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు. తర్వాత వైద్యం అండి, ఒక జబ్బు వస్తే ఆ కుటుంబం చితికిపోతాం. 1-2 స్కీమ్స్ వచ్చినప్పటికీ కూడా అవి అవసరాలు తీర్చలేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా పెట్టారు, ప్యాకేజ్, ఇవన్నీ మంచివే కదా. ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేర్చుకుంటారు, అంటే అవి అనుకున్న లక్ష్యాలు అవి సాధించట్లేదు. ఇప్పుడు అది ఉచిత, ఇప్పుడు ఈ సౌరుడు చెప్పిన 2 పాయింట్లు చాలా ముఖ్యమైనవి, విద్య కానీ వైద్యం సార్. అట్లాగే ఇప్పుడు మౌలికమైన వసతులను ప్రజలు ఎక్కువ కోరుకోరండి. పెద్ద వాళ్ళు ఏది ఉండవండి. ఇంట్లో మంచినీళ్ళు రావాలి, వెళ్ళడానికి మంచి రోడ్డు కావాలి, అంతే. నల్ల తిప్పితే నీళ్ళు రావాలి, స్విచ్ చేస్తే లైట్ ఉండాలి, వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఉండాలి. అంతే. వాళ్ళు ఈ చిన్న వసతులు, వీధి లైట్లు, కుళాయి నీళ్లు, రోడ్లు మంచిగా ఉండడం, చదువు, వైద్యం, ఇంకేం అక్కర్లేదండి. అంటే ఇవి తెలంగాణ వచ్చిన తర్వాత ఇవి నెరవేరుతాయని ఆశించారండి. అయితే అవినీతి, బంధుప్రీతి వీటి వల్ల రాజకీయంగా ఉన్నటువంటి బలహీనతలు, వికృతుల వల్ల అనుకున్న లక్ష్యాలు అయితే రావట్లేదండి. కాకపోతే ఓవరాల్గా తెలంగాణ ఏర్పడినటువంటి లక్ష్యం స్వాభిమానం, స్వపరిపాలన అనేటువంటి లక్ష్యాలు నెరవేరి సంస్కృతి పరంగా మాత్రం కొంత పురోగతి. ఓకే, విజయరాయ్ గారు సార్ చెప్పండి సార్, ఈ కుటుంబ పాలన అనేది పదే మీ పార్టీ పైన వస్తున్నటువంటి ఒక మాట, దాన్ని నివృత్తి చేయండి చాలు, ఇంకేమొద్దు. అయితే కుటుంబ పాలన అనేది 119 నియోజకవర్గ